వెల్కమ్ బ్యాక్ గైస్, దిస్ ఇస్ మాధవ్ పీవీఎల్ అండ్ ఇవాళ మనం ఒక వీడియో చేయబోతున్నాం. సో ఈ వీడియో ఎందుకంటే బేసిక్గా కేఎల్యూలో జాయిన్ అవుతామని కొంతమంది అనుకుని ఉంటారు కదా, అంటే వాళ్ళ విష్ లిస్ట్లో కేఎల్యూని కూడా యాడ్ చేసుకుంటారు కదా. సో కేఎల్యూలో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి బేసిక్గా అసలు ఫస్ట్ ఇయర్ అంతా ఎలా ఉంటుంది, లేదంటే అసలు కేఎల్యూలో జనరల్గా స్టడీస్ ఎలా ఉంటాయి, లేదంటే అట్మాస్ఫియర్ అదంతా ఎలా ఉంటుంది, సో వాటి గురించి నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను డిఫరెంట్ థింగ్స్ మీకు ప్రజెంట్ చేసి ఇంకా చూపిస్తాను కూడా కొన్ని, అంటే నేను ఎలా చదివాను నా బీటెక్ ఫస్ట్ ఇయర్ అంతా అనే దాని గురించి. సో అండ్ దెన్ లాస్ట్లో మా ఫ్రెండ్ ఒక అతను కూడా ఉన్నాడు. సో అతను ఏంటంటే అతను ఒక క్లబ్లో వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు అట్ ప్రజెంట్. అండ్ దెన్ అతను గుజరాత్ నుంచి విజయవాడ వచ్చాడు కేఎల్యూలో చదువుకోవడానికి. సో అతను హాస్టల్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అండ్ హీ వాంట్స్ టు టాక్ సంథింగ్. అతను కొంచెం అంతేదో చెప్పాలని అనుకున్నాడు. సో అతన్ని మనం లాస్ట్లో ఇంట్రడ్యూస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జనరల్గా నేనేం ప్రిపేర్ అయ్యానో అది నేను ఇప్పుడు చెప్తాను. సో నా టోటల్గా ఈ 4 థింగ్స్ గురించి నేను మాట్లాడతాను ఇవాళ. సో వై కేఎల్యూ, ఆపర్చునిటీస్ ఏంటి, కాలేజ్ లైఫ్, స్టడీ సిస్టమ్. అండ్ ఈ 4 అంతా జస్ట్ ఒక ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన ఒక స్టూడెంట్ మైండ్ సెట్ బేస్ చేసుకొని. సో ఇది ఒక 4th ఇయర్ స్టూడెంటో లేదంటే పాస్డ్ అవుట్ అవుతుంది కాదు. సో నవ్ ఐఎమ్ జస్ట్ స్టడీయింగ్ దిస్ బీటెక్ సెకండ్ ఇయర్ ఇన్ కేఎల్యూ అండ్ ఐఎమ్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్. సో నేను బేసిక్గా అసలు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మైండ్ సెట్తో ఈ 4 పాయింట్స్ గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వై కేఎల్యూ. సో కేఎల్యూని నా విష్ లిస్ట్లో ఎందుకు నేను పెట్టుకున్నాను నా ఇంటర్మీడియట్ తర్వాత అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో బేసిక్గా సమ్ ఫ్యాక్టర్స్ విచ్ మేడ్ బీ చూస్ కేఎల్యూ. సో మనకి దేనికైనా రేటింగ్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి NAAC A++ రేటింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లోకి వస్తుంది. అండ్ దెన్ ట్విన్ ప్రోగ్రామింగ్ అనేది ఏంటంటే, సో బేసిక్గా మీరు సెకండ్ ఇయర్లో బ్రాంచెస్ అనేది షిఫ్ట్ అవ్వచ్చు కావాలంటే, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలా చేయరు, బట్ ఆ బ్రాంచ్ని కూడా మేము టచ్ చేయాలి అనే అట్లాంటి ఫీలింగ్స్ ఉంటే సో ఇయర్ టు ఇయర్ మీరు ట్విన్ ప్రోగ్రామింగ్ ద్వారా మీరు బ్రాంచెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆర్ పిహెచ్డీస్ అనమాట. సో పిహెచ్డీస్ మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ మాకు టీచింగ్ క్లాసెస్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేసే సీనియర్ లెక్చరర్స్ అంతా ప్రొఫెసర్సే. వాళ్ళంతా డాక్టరేట్స్, పిహెచ్డీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు. అండ్ దెన్ ఓవరాల్ డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ యాప్టిట్యూడ్ టెస్ట్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, సో మెనీ థింగ్స్. అంటే స్పోర్ట్స్లో కానీ, లేదా మనకి యాప్టిట్యూడ్ టెస్ట్స్ కానీ, లేదంటే ఒక ఇంగ్లీష్ కానీ, వే ఆఫ్ టీచింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే గ్రూప్ డిస్కషన్స్ లేదా సెమినార్స్, సో డిఫరెంట్ టైప్స్లో జరుగుతుందన్నమాట ఓవరాల్ డెవలప్మెంట్ అనేది. సో ఈ 4 థింగ్స్ అనేది నేను నా సీనియర్స్ నుంచి తెలుసుకున్నాను. సో ఆ స్ట్రిక్ట్ కరికులం అనేది ఫాలో అవుతారనమాట కేఎల్యూలో. సో చాలా సీరియస్గా ఉంటుంది వర్క్ అంతా. సో అదంతా కావాలనుకుని, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్టెడ్ మీ టు చూస్ కేఎల్యూ. అండ్ దెన్ LMS, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దీని గురించి నేను మాట్లాడి మీకు చూపిస్తాను యాక్చువల్గా మా LMS అనేది ఏంటనేది. సో లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏంటంటే, సో బేసిక్గా నోట్స్ కరెక్షన్స్ లేదా అసైన్మెంట్ సబ్మిషన్స్ లేదా PPTs కానీ, క్లాస్లో చెప్పిన రికార్డెడ్ సెషన్స్, అవన్నీ మనకి బేసిక్గా క్లాస్లో ఎవరైనా ఇవ్వటం లాంటివన్నీ జనరల్గా జరగవు. సో అసైన్మెంట్ అనేది మీకు ఒక చిన్న మెయిల్కి పాపప్ లాగా వస్తుంది. సో మా మెయిల్ ఒకసారి నేను చూపిస్తాను. సో అవర్ కాలేజ్ హ్యాస్ అన్ అవుట్లుక్ మెయిల్ డొమైన్ అనమాట. సో ఈ అవుట్లుక్ మెయిల్లోనే మాకు జనరల్గా మెయిల్స్ అన్నీ వస్తాయి. సో మాకు సెమినార్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా, సో రెఫరెన్స్ గ్లోబ్ అవన్నీ ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో సెమినార్స్ లాంటివి ఏమైనా ఉన్నాయంటే మాకు సెమినార్స్ అనేవి ఇలా వస్తాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే మనకి సెమినార్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు మనకి సెమినార్స్ కండక్ట్ చేస్తారు. ఆ సెమినార్స్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే ఈ లింక్స్ ద్వారా మనం వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో ఇది మనం అనుకున్నది కాదు. సో మనకి ఇట్లా
ఎగ్జామ్ రిజల్ట్స్ కానీ లేదంటే దేని గురించి అయినా మనకి ముందు మెయిల్ వస్తుంది అసైన్మెంట్ ఉందని. సో moodle.kl యూనివర్సిటీ, సో దిస్ ఇస్ అవర్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఎల్ఎంఎస్ అంటే ఇదే. సో ఎల్ఎంఎస్లోకి మనం లాగిన్ అయ్యామంటే బేసిక్గా సబ్జెక్ట్స్ అనేవి మై కోర్సెస్లో ఇక్కడ ఉంటాయి. సో నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ కోర్సు నడవట్లేదు, ఎందుకంటే నాకు ఇవాళ నుంచే నా బీటెక్ సెకండ్ ఇయర్ వర్చువల్ మోడ్లో స్టార్ట్ అయింది. సో బేసిక్గా ఇది నా పాతది. సో ఈ పాత దాంట్లో మీరు చూస్తే కోర్స్ అవుట్కమ్స్ అనేవి లేదంటే డిఎల్పి ల్యాబ్ థియరీ రికార్డెడ్ వీడియోస్ అవన్నీ ఇలా ఉంటాయన్నమాట. సో మనం వేటినైనా యూజ్ చేసుకుంటూ మన వర్క్స్ అన్నీ అట్లా చేసుకోవచ్చు. సో అసైన్మెంట్ సబ్మిషన్స్ కానీ, నోట్స్ రిగార్డింగ్ క్లాసెస్, అండ్ దెన్ రికార్డెడ్ సెషన్స్, అండ్ దెన్ పీపీటీస్ అండ్ క్విజెస్ కూడా ఇందులోనే రన్ చేస్తారనమాట. సో ఎల్ఎంఎస్ అంటే అది. సో సెకండ్ మోస్ట్ థింగ్ దట్ ఈస్ ఈఆర్పి. సో ఈఆర్పి గురించి కూడా చెప్పాలి. సో ఈఆర్పి అనే దాంట్లో ఏంటంటే స్టూడెంట్ ప్రొఫైల్స్, కోర్స్ హ్యాండ్ అవుట్స్, సెమిస్టర్ మార్క్స్, అండ్ దెన్ ఇంటర్నల్ మార్క్స్, పర్సనల్ డీటెయిల్స్, ఎవ్రీ డీటెయిల్ అబౌట్ స్టూడెంట్ అనేది కేఎల్యూ ఈఆర్పిలో ఉంటుంది. సో కేఎల్యూ ఈఆర్పి అనేది కూడా ఆల్మోస్ట్ ఎల్ఎంఎస్ని రిజెంబుల్ చేస్తుంది. బట్ ఈఆర్పి ఈజ్ ఫర్ సమ్ ఆఫ్ ద అఫీషియల్ పర్పసెస్ లైక్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలన్నా అలాంటి వాటి కోసం అంతా ఈఆర్పి యూజ్ చేస్తాం మేము. సో ఈఆర్పిలో రిజిస్ట్రేషన్స్ కూడా ఇక్కడే జరుగుతాయి. సో మనకి అటెండెన్స్ రిజిస్టర్స్ కానీ అన్నీ ఇక్కడే ఉంటుంది. సో మీరు ఈ కోర్సెస్లోకి వెళ్ళి హ్యాండ్ అవుట్స్ కానీ, మెటీరియల్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ, ఇంటర్నల్ మార్క్స్ కానీ ఏం చెక్ చేసుకోవాలనుకున్నా కూడా సో మీరు వీటిల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో మీరు దీంట్లోకి ఇలా వెళ్ళి సెమిస్టర్ ఇన్ ఎగ్జామ్ 1, సో మార్క్స్ వచ్చేసి మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో మీరు బేసిక్గా ఈఆర్పి అనేది అఫీషియల్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తారు. సో ఇలా ఈఆర్పిలో మనకి ఏం కావాలంటే అది సిజిపిఎస్ కానీ లేదంటే హాస్టల్ గురించి కానీ, ఎండ్ ఎగ్జామ్ రిజల్ట్స్ కానీ, టైం టేబుల్స్ కానీ ఏం కావాలన్నా సరే అవన్నీ మనం ఈ కేఎల్యూ ఈఆర్పి యూజ్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు. సో ఈఆర్పి యొక్క మెయిన్ యూజ్ అయితే అదే, ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ అ స్టూడెంట్ అనేది ఈఆర్పిలో మెయింటైన్ అవుతూ ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. అండ్ దెన్ ఆపర్చునిటీస్ ఏంటంటే సో మా కాలేజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లబ్స్ ఉంటాయి. సో సమ్ ఆఫ్ ది నాన్ టెక్నికల్ క్లబ్స్ గురించి నేను ఇప్పుడు చెప్తాను. సో అభినయ క్లబ్, చలనచిత్ర క్లబ్, లేఖన క్లబ్, నర్తన, స్వర, వచ్చెస్, అండ్ దెన్ మా కాలేజ్కి ఒక రేడియో కూడా ఉంది, కేఎల్ రేడియో. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది థింగ్స్ విచ్ వీ కెన్ జస్ట్ యూజ్, నాన్ టెక్నికల్ స్టఫ్ ఇదంతా. సో ఇది సమ్ ఆఫ్ ది క్లబ్స్ వీ కెన్ జస్ట్ యూజ్ ఇన్ అవర్ కాలేజ్ విచ్ కెన్ క్రియేట్ సమ్ ఆపర్చునిటీస్. అండ్ దెన్ కాలేజ్ లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్స్ అన్ 100 acres ఆఫ్ క్యాంపస్. సో సపరేట్ బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. సివిల్ వాళ్ళకి ఒక బ్లాక్, ఈసీ వాళ్ళకి ఒక బ్లాక్, అండ్ దెన్ డిగ్రీస్ చేసే వాళ్ళందరికీ ఒక బ్లాక్, అండ్ దెన్ సిఎస్సికి ఒక్కటికి ఒక బ్లాక్, ఈసీకి ఒక బ్లాక్, ట్రిపుల్ఈకి ఇంకా లాకి దానికి సపరేట్గా బ్లాక్స్ అనేవి ఉంటాయి. సో బేసిక్గా ఒక పెద్ద కాలేజ్లో డిఫరెంట్ బ్రాంచెస్ లాగా ఉంటుందన్నమాట. ఒక సెంట్రల్ లైబ్రరీ కూడా ఉంటుంది. సో హియర్ కమ్స్ ద ఫుడ్. అండ్ దెన్ ఫుడ్ వచ్చేసి మాకు మెయిన్ క్యాంటీన్ లైబ్రరీ ఆపోజిట్ ఉంటుంది. అండ్ దెన్ దిస్ రిమైనింగ్ 4 are సంథింగ్ జస్ట్ లైక్ సమ్ రెస్టారెంట్స్ అనమాట. అంటే ఇవి కొంచెం క్యాంటీన్ డిఫర్ చేస్తూ ఫుడ్ సప్లై చేస్తారు. కేఎల్ అడ్డా, న్యాచురల్స్ అండ్ రైస్ అండ్ స్పైస్, యూఎస్ పిజ్జా అనేవి. సో ఇవన్నీ కొంచెం జంక్ ఫుడ్ ప్లేసెస్. మెయిన్ క్యాంటీన్ వచ్చేసరికి లంచ్ కానీ లేదా మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాంటివన్నీ కావాలంటే మీకు మెయిన్ క్యాంటీన్లో దొరుకుతుంది. సో ఫుడ్ అనేది చాలా బాగుంటుంది కేఎల్యూలో. అండ్ దెన్ హియర్ కమ్స్ ది లైబ్రరీ. సో లైబ్రరీ అనేది కూడా ఉందన్నమాట మాకు. సో బేసిక్గా లైబ్రరీ అనేది చాలా తక్కువ యూస్ చేస్తున్నాం ఇప్పుడు కోవిడ్ డేస్ వల్ల. దాన్ని ఈ లైబ్రరీ చేసేసారు. సో ఈ లైబ్రరీతో మేము బుక్స్ డైరెక్ట్గా ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్స్తో చదువుకుంటున్నాం. మాకు కాలేజ్లో క్లాసెస్లో టీచర్సే మాకు పీడిఎఫ్స్ ఇచ్చేస్తారు. సో అండ్ దెన్ స్టడీ రూమ్స్ ఉంటాయి. కావాలంటే మీరు కొంచెం ఎక్కువసేపు కాలేజ్లో ఏమైనా వెయిట్ చేసే టైమ్స్ వస్తాయి. సో అలా వచ్చినప్పుడు మీరు వెళ్ళి స్టడీ రూమ్స్లో కూర్చొని చదువుకోవచ్చు. స్టడీ రూమ్స్ అంటే సో ఇట్స్ నథింగ్ బట్ ఒక ఓపెన్ స్పేస్ లాగా టేబుల్, చైర్స్ అన్నీ వేసి ఉంటాయి. మామూలుగా మీరు వెళ్ళి నార్మల్గా చదువుకోవటమే. అండ్ దెన్ కంప్యూటర్స్ యూస్ చేసుకోవచ్చు మల్టీమీడియా పర్పసెస్ కోసం. సో ఇంగ్లీష్ వర్క్స్ చేసుకోవాలన్నా అలాంటివి ఏమైనా చేయాలన్నా కూడా మీరు కంప్యూటర్స్ యూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మెనీ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. సో మీరు బుక్స్ అనేది అక్కడే రిఫర్ చేయాలనుకుంటే ఎనీ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ బుక్స్ అనేది మీరు యాక్సెస్ చేయొచ్చు లైబ్రరీలో. సో దిస్ ఇస్ అ కాలేజ్ లైఫ్. చాలా బాగుంటుంది. అంటే ర్యాక్ ఫ్రీ క్యాంపస్ టోటల్గా. సో ర్యాగింగ్ అనేది ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే
ఫ్రెషర్స్గా వచ్చే వాళ్ళందరికీ ఒక సపరేట్ బ్లాక్, అండ్ దెన్ సెకండ్ ఇయర్ నుంచి సీనియర్స్గా వెళ్ళే వాళ్ళందరికీ ఒక సపరేట్ బ్లాక్. బికాస్ ఫస్ట్ ఇయర్ ఈ కాలేజ్కి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ ఫ్రెష్మ్యాన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని ఒక బ్లాక్లో పెట్టేస్తారు. అండ్ దెన్ రిమైనింగ్ పీపుల్ విల్ హ్యావ్ దేర్ డిఫరెంట్ బ్లాక్స్. ఎవరి బ్రాంచెస్కి వాళ్ళు సెకండ్ ఇయర్లో వెళ్తారు. సో అండ్ దెన్ హియర్ కమ్స్ ద కోర్స్ హ్యాండ్ అవుట్. సో కోర్స్ హ్యాండ్ అవుట్ అంటే ప్రతి సబ్జెక్ట్కి మీరు చదివే ప్రతి సబ్జెక్ట్కి కోర్స్ హ్యాండ్ అవుట్ ఉంటుంది. సో కోర్స్ హ్యాండ్ అవుట్లో ఆ సబ్జెక్ట్ రిగార్డింగ్ డీటెయిల్స్ అంతా ఉంటాయి అన్నమాట. సో దాని అది ఎలా చదువుతాం మనం, లెక్చర్ ఓరియంటెడా, ట్యూటోరియల్ ఓరియంటెడా, లేదంటే అలా కొన్ని ఉంటాయి, ఎల్టీపీఎస్ స్ట్రక్చర్ అని, లేదంటే క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ మీద రన్ అవుతుందన్నమాట. సో మనం ముందు ఒకసారి అసలు ఒక కోర్స్ హ్యాండ్ అవుట్ ఎలా ఉంటుందనే చూద్దాం. సో బేసిక్గా ఇది DTW2 అంటే డిజైన్ టూల్ వర్క్షాప్ 2. ఇది మాకు ఒక సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్స్ ప్లస్ మెకానికల్ డిపార్ట్మెంట్ రెండింటిని కలుపుకొని వచ్చేది. సో LTPS అంటే లెక్చర్, ట్యుటోరియల్, ప్రాక్టికల్, స్కిల్. సో ఈ 4 మీద మాకు క్లాసెస్ అనేవి జరుగుతాయి. సో ఈ సబ్జెక్ట్కి లెక్చర్ ఉండదు, ట్యుటోరియల్ ఉండదు, ప్యూర్లీ ప్రాక్టికల్ బేస్డ్ సబ్జెక్ట్ కాబట్టి దీంట్లో వీక్లీ 4 లేదంటే వీ కెన్ జస్ట్ సే లైక్ 4 క్లాసెస్ అని కూడా మనం అనకూడదు. సో అది ఎలాంటి 2 మెకానికల్ 2 ఎలక్ట్రానిక్స్ కింద డివైడ్ అయ్యి మా క్లాసెస్ అనేవి జరుగుతాయి. సో ఈ సబ్జెక్ట్ని కనుక మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మనకు వచ్చే క్రెడిట్స్ 2. సో ఫైనల్గా 4th ఇయర్ అయ్యేసరికి ప్లేస్మెంట్స్లోకి మనం సెలెక్ట్ అయ్యి కూర్చోవాలంటే మనకు ఒక మినిమం రిక్వైర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ రిక్వైర్మెంట్స్ని మనం చూస్ చేసుకోవడం, ఆ రిక్వైర్మెంట్స్ మనం తెచ్చుకోవడానికి ఈ క్రెడిట్స్ అనేవి క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ప్రీ రిక్విజిట్ అనేది మనకి సెకండ్ ఇయర్ నుంచి ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్లో ఉండే సబ్జెక్ట్ని మనం తరోగా లేకపోతే సెకండ్ ఇయర్లో కొన్ని సబ్జెక్ట్స్ని మనం సరిగ్గా అనలైజ్ చేసుకోలేం, అంటే మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేం. సో అలాంటి వాటిని ప్రీ రిక్విజిట్స్ అంటారు. అండ్ దెన్ మా కోర్స్ కోఆర్డినేటర్ ఇంద్రారెడ్డి సార్. అండ్ దెన్ దిస్ ఇస్ ద సిలబస్. సో సిలబస్ అనేది మనకి ఇట్లా క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ నేమ్స్ కూడా మనకి ఇక్కడే ఉంటాయి. అండ్ దెన్ వెబ్ లింక్స్ కూడా ఇచ్చేస్తారు, సమ్ ఆఫ్ ద బ్లాగ్స్వి. అండ్ దెన్ కోర్స్ ఆబ్జెక్టివ్ ఏంటనేది కూడా, అంటే ఈ కోర్స్ని కనుక మనం కంప్లీట్ చేస్తే మనకి ఫైనల్గా మనకంటూ వచ్చేది ఏంటనేది ఖచ్చితంగా ఇక్కడ తెలుస్తుంది. అండ్ దెన్ కోర్స్ అవుట్కమ్స్. సో 4 కోర్స్ అవుట్కమ్స్ ఉంటాయి మాకు. ఈ 4 కోర్స్ అవుట్కమ్స్లో ఏ కోర్స్ అవుట్కమ్ చేస్తే మనకు తెలుస్తుంది అనేది కూడా క్లియర్గా కోర్స్ అవుట్కమ్లో కోర్స్ హ్యాండ్ అవుట్లో మెన్షన్ చేస్తారు. అండ్ దెన్ దిస్ ఇస్ ప్రోగ్రామ్ అవుట్కమ్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సో ప్రాక్టికల్ కోర్స్ డెలివరీ ప్లాన్. ఇది ఏంటంటే జనరల్గా సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3 అని నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేవి మాకు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి 26 సెషన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఆ 26 సెషన్స్ ఏం జరుగుతుందనేది మనకి సెషన్ వైజ్ డెలివరీ ప్లాన్ అనేది ఉంటుంది. సో ఆ ప్లాన్స్లో మనం చూసుకోవచ్చు డైలీ మనకి ఎంతసేపు ఏం జరుగుతుంది డైలీ జనరల్గా అనేది మనకి ఈ సెషన్ వైజ్ ప్లాన్లో తెలిసిపోతుంది. సో కోర్స్ హ్యాండ్ అవుట్స్ అనేది మా కాలేజ్లో ప్రతి సబ్జెక్ట్స్కి ఉంటాయి అన్నమాట. సో అండ్ దెన్ క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ అనేది ఎందుకన్నానంటే మీకు ఇందాక చెప్పినట్టు ఆ కోర్సెస్ అనేది ఆన్ టైంలో కంప్లీట్ చేసుకుంటే మనకి క్రెడిట్స్ అనేవి వస్తాయి. సో ఆ క్రెడిట్స్ అనేవి మనకి కొంచెం మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ని మనం కంప్లీట్ చేసుకుంటే కానీ మనం ప్లేస్మెంట్స్ ఆ టైంలో కూర్చోలేం. అండ్ దెన్ ఫ్రెష్మెన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నేను చెప్పినట్టు సపరేట్ బ్లాక్ ఫర్ ఆల్ ఫ్రెషర్స్. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరినీ ఒక సపరేట్ బ్లాక్లో ప్లేస్ చేస్తారు అంటిల్ దే కమ్ టు సెకండ్ ఇయర్. సో దిస్ ఈజ్ హోల్ అబౌట్ KL యూనివర్సిటీ. సో బేసిక్గా మా కాలేజ్ అంటూ జనరల్గా ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇయర్ అంతా ఇలానే ఉంటుంది. సో వర్చువల్గా కూడా మాకు వచ్చేసి వెబెక్స్లో క్లాసెస్ జరుగుతాయి. సో వెబెక్స్ కూడా kluniversity.webex.com అని ఉంటుంది. సో మీరు సైన్ ఇన్ చేసి క్రెడెన్షియల్స్ అంతా ఎంట్రీ చేయాలి. సో మీరు అదంతా కంప్లీట్ చేస్తే మీకు ఇక్కడ క్లాసెస్ అనేవి అప్కమింగ్ క్లాసెస్ కానీ ఏవైనా సరే అవన్నీ మీకు ఇక్కడ లైవ్లో వస్తాయి అన్నమాట. సో మీరు జాయిన్ అని ప్రెస్ చేసుకుని క్లాస్లోకి వెళ్ళచ్చు. సో మీరు బేసిక్గా KLUలో వర్చువల్ మోడ్లో కూడా మాకు ల్యాబ్స్ అవన్నీ కూడా అలానే జరుగుతాయి. సో మాకు ల్యాబ్ వచ్చేసి మాత్రం టీమ్స్లో జరుగుతుంది అన్నమాట.
సో మైక్రోసాఫ్ట్ టీమ్స్లో అనేది మాకు ల్యాబ్ అదంతా మ్యాక్సిమం మైక్రోసాఫ్ట్ టీమ్స్లోనే జరుగుతుంది. సో ఇది సమ్ ఆఫ్ ది టీమ్స్ మా కాలేజ్ వాళ్ళు క్రియేట్ చేసినవి. సో ఈ టీమ్స్లోనే మాకు ల్యాబ్ కానీ ఏదైనా కానీ ఎనీథింగ్ రిక్వైర్డ్ వెబెక్స్ని దాటి, సో ఈ టీమ్స్లో ఏంటంటే ఓన్లీ 20 to 30 మెంబర్స్ వరకే ఉంటాం. సో మా వరకు సపరేట్గా ఉంటే ఒక చిన్న ఛానల్ లాగా ఉంటే అది టీమ్స్ అనమాట. సో మనకి సో ఇతను నా ఫ్రెండ్ శశిధర్, అండ్ ఇతను ఇప్పుడు ప్రజెంట్ ఒక క్లబ్లో వర్క్ చేస్తున్నాడు కేఎల్ రేడియోలో. సో కేఎల్ రేడియోలో ఇతను వర్క్ చేస్తున్నాడు, అండ్ దెన్ గుజరాత్ నుంచి విజయవాడ వచ్చాడు అనమాట. సో కేఎల్యూలో చదవడానికి. సో హాస్టల్ అనేది ఎలా ఉంటుంది అదంతా మనకి ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో శశిధర్, లైక్ ఇప్పుడు రేడియో క్లబ్స్లో జాయిన్ అయ్యావు కదా, అది ఎలా ఉంది జనరల్గా కాలేజ్ క్లబ్? Yeah, fine. First of all, hi guys, and hi Madhav. ఇప్పుడు క్లబ్స్ అంటే ఇంకా నేను ఇప్పుడు వరకు పార్టిసిపేట్ చేసింది బాగా గట్టిగా ఇన్వాల్వ్ రైట్. నేను గుజరాత్ అన్న తెలుగు ఏంటన్నా, యాక్చువల్లీ నాది ఆంధ్రప్రదేశే, కానీ నేను చిన్నప్పటి నుంచి గుజరాత్లో సోమనాథ్ దగ్గర లైక్ వీఆర్ సెటిల్డ్ హియర్. సో ఇక్కడే పెరిగాను. అండ్ ఇంజనీరింగ్ కోసం అని ఆంధ్ర వచ్చాను, కేఎల్ యూనివర్సిటీ. సో ఓకే, సో కేఎల్ యూనివర్సిటీ ఎందుకు అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అడ్వర్టైజింగ్ బాగా నచ్చింది. సో ఫస్ట్ నేను అందుకే అది యాజ్ అ ఆప్షన్ అందుకే పెట్టుకున్నాను. అండ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండి మా రిలేటివ్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు అక్కడ చదువుతున్నారు పాస్డ్ అవుట్స్ అంటే ఎంక్వైరీ చేసాము. రివ్యూస్ బాగానే చెప్పారు, సీనియర్స్ బట్టి. సో బాగుంది అని చెప్పి జాయిన్ అయ్యాము. ఇంకా చాలా ఎంక్వైరీ చేసాము, మంచి కాలేజ్. దెన్ క్లబ్స్ వచ్చేసి నేను ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యింది 1-2లో, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లో. కేఎల్ రేడియో అని మన యూనివర్సిటీకి ఒక రేడియో ఉంది. సో వాళ్ళు రిక్రూట్మెంట్స్ అరేంజ్ చేశారు. సో నాకు పోస్టర్ చూడగానే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ రేడియో అంటున్నారు, ఏముంటది ఏంటి అని. సో ఫస్ట్ ఆర్జే అంటే ఒకసారి ట్రై చేసి చూద్దామని, అంటే నాకు వచ్చు రాదు అని ఇప్పుడు చూసుకోను, ట్రై చేద్దామని చూస్తూ ఉంటాను. సో ఆర్జే ట్రై చేశాను, అది అవ్వలేదు. ఇంకా దాంట్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ పబ్లిసిటీ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది, అండ్ మార్కెటింగ్ అండ్ పిఆర్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది, డిజైనింగ్ ఉంది, డ్రాఫ్టింగ్ ఉంది, అండ్ బ్రాడ్కాస్టింగ్. సో ఇంకా ఉన్నాయి కొన్ని, నేను అన్ని పేర్లు గుర్తులేవు. సో నేను అటెండ్ అయ్యాను, 3కి అటెండ్ అయ్యాను, ఆర్జే, పిఆర్ అండ్ ఈ పబ్లిసిటీ. సో ఈ పబ్లిసిటీ అండ్ పిఆర్లో నన్ను సెలెక్ట్ చేశారు. అండ్ వర్క్ వచ్చేసి సెకండ్ సెమ్లోనే స్టార్ట్ అయింది, అప్పుడంత లేదు. ఈ మధ్య కొంచెం చాలా లాస్ట్ 1 month నుంచి బాగా వర్క్ చేస్తున్నాం అనమాట. సో వాళ్ళకి ఒక పేజ్ ఉంది, ఇన్స్టా పేజ్ ఉంది, ట్విట్టర్లో ఉన్నారు. సో ఇన్స్టా పేజెస్ హ్యాండిల్ చేయడం, పోస్ట్ క్రియేట్ చేయడం, ఆర్జేస్ అండ్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్కి లింక్ ఉంచడం, ఒక ఛానల్ ప్రొవైడ్ చేయడం అనమాట వాళ్ళ కమ్యూనికేషన్ ఉండడానికి. ప్లస్ మేము ఏం చేస్తామంటే రేడియో లెర్నింగ్ అని ఒకటి ఉంటుంది. సో రేడియో లెర్నింగ్ ఏంటంటే మొత్తం ఇంజనీరింగ్ లో చాలా ప్రతి సెమ్ లో కొన్ని బాగా టఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మేము ఏం చేస్తామంటే సర్వే చేసి ఏ సబ్జెక్ట్ అయితే స్టూడెంట్స్ కి బాగా టఫ్ గా అనిపిస్తుందో అని ఎంక్వైరీ చేసి మేము ఆ సబ్జెక్ట్ చెప్పి ఫ్యాకల్టీ ఎవరు బెస్ట్ ఉన్నారని చూసి వాళ్ళని అప్రోచ్ అవుతాం యాజ్ అ పిఆర్ టీమ్. అప్రోచ్ అయ్యి వాళ్ళతో మేము ట్యూటోరియల్ వీడియోస్ చేయించి మా రేడియో ఛానల్ యూట్యూబ్ ఛానల్లో పెడతాం, పోస్ట్ చేస్తాం. సో దాట్ హెల్ప్స్ సో మెనీ స్టూడెంట్స్. ఇంకా చాలా ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి, చాలా చేస్తాం అనమాట. సో క్లబ్స్ అవే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి నేను వెళ్ళింది వాచెస్ క్లబ్. సో వాచెస్ ఇస్ లాంగ్వేజ్ క్లబ్. నేను రిక్రూట్మెంట్స్కి వెళ్ళాను కానీ నన్ను సెలెక్ట్ చేయలేదు, కానీ ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. హాస్టల్ లైక్ బాగానే ఉంటుంది హాస్టల్. నేను ఎంక్వైరీ చేసి వెళ్ళాను, అవన్నీ చూసుకున్నాం. ఫస్ట్ బాగుంది. అండ్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి ముందు ఎలా ఉండేదంటే బాయ్స్కి ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఇన్సైడ్ క్యాంపస్ ఇచ్చేవారు, అండ్ రెస్ట్ 3 years బయట క్యాంపస్ బయటనే
కాలేజ్‌కి కొన్ని హాస్టల్స్ ఉండేవన్నమాట. అక్కడే స్టే ఇచ్చేవారు. కానీ ఈ ఇయర్ ఏం చేశారంటే వాళ్ళు క్యాంపస్ లోపలే ఇంకొక హాస్టల్ కన్‌స్ట్రక్ట్ చేశారు. సో, ఆల్ 4 ఇయర్స్ ఇంకా మనం బాయ్స్ క్యాంపస్ లోపలే ఉండొచ్చు. లేదు మేము బయటుంటామంటే బయట కూడా మన హాస్టల్ మన హాస్టల్స్ ఉన్నాయి. కేఎల్ హాస్టల్స్ ఉన్నాయి. అండ్ గర్ల్స్‌కైతే ఆల్ 4 ఇయర్స్ హాస్టల్ క్యాంపస్‌లోనే ఉన్నాయి. సో, ఫుడ్ అయితే ఓకే. పర్లేదని చెప్పొచ్చు. అండ్ ఇఫ్ యూ ఆర్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఆల్సో మీకేమి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నాట్ బికాజ్ నాకు తెలుగొచ్చని గమ్మున సెటిల్ అయ్యాను కాదు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రమ్ రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, యూపీ అండ్ బీహార్. సో, వాళ్ళందరూ కూడా బానే సెటిల్ అయ్యారు. అక్కడ ఎక్కువ టైం పట్టలేదు వాళ్ళకి. మింగిల్ అయిపోయారు. అండ్ ఫుడ్ కూడా పర్లేదనే చెప్పొచ్చు. మరీ అంత బాగుండదు అని కూడా కాదు. అండ్ మంచిగా ఉంటదని కూడా కాదు. ఓకే. లైక్ డీసెంట్ గానే ఉంటుంది. ఓకే సార్. క్యాంటీన్స్ అయితే ఉన్నాయి. యాహ్! ఫైన్. థ్యాంక్ యూ. సో, ఇది బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో నా జర్నీ అంతా అండ్ తనది కూడా. మేము ఇలా చదువుకున్నాం కేఎల్యూలో. సో, ఇలా ఉంటుంది. మీరు జనరల్‌గా ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతున్నారో కేఎల్యూలో మీకు కూడా మ్యాక్సిమం ఇలానే ఉంటుంది. పెద్ద చేంజెస్ అంటూ ఏముండవు. సో, ఇంకా మీకు కేఎల్యూ గురించి రెగ్యులర్ అప్డేట్స్ ఏమైనా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వర్క్స్ ఆఫ్టర్ కాలేజ్. Thank you for watching, guys.